హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. కుంకుడుకాయ వాడే ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూడాల్సిన వీడియో. సంపడేసి కుటుంబానికి చెందిన కుంకుడు చెట్టు నుండి కుంకుడు కాయలు లభ్యమవుతాయి. కుంకుడు కాయల్ని దంచి వేడి నీటిలో వేసి కషాయాన్ని తయారు చేసి తలస్నానం కోసం ఉపయోగిస్తారు. కుంకుడు కాయలోని సపోనిన్ కారణంగా నురగ తయారై తలపైనున్న మలినాలు, దుమ్ము, ధూళి తొలగిపోయి జుట్టు శుభ్రపడుతుంది. కుంకుడుకాయలను వాడాలంటే ఒకప్పుడు కొంత శ్రమ ఉండేది. ఆ కాయలను చెతక్కొట్టి వాటిని వేడి నీటిలో నానబెట్టి ఆ రసంతో తలరుద్దుకునేవారు. కానీ ఈ రోజుల్లో పొడి రూపంలోనూ షాంపూ రూపంలోనూ దొరుకుతుంది. కానీ కుంకుడుకాయ డైరెక్ట్గా వాడితేనే మంచిది. కుంకుడుకాయ రసం సూక్ష్మ క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. తలలో కురుపులు, చుండ్రు మొదలైన చర్మ సమస్యలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందువల్ల ఆ సమస్యలు ఉన్నప్పుడు కుంకుడుకాయ వాడితేనే చాలా మంచిది. కుంకుడుకాయలో ఎన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రయోజనాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మొదటగా చర్మ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కుంకుడుకాయలో సహజమైన కండిషనింగ్ లక్షణాలు ఉండటం వలన చర్మాన్ని తేమగా మార్చి పొడి పారకుండా సహాయపడుతుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు కుంకుడుకాయ వాడితే మంచిది. లేకపోతే కుంకుడుకాయ నుండి తయారైన ఉత్పత్తులైనా వాడవచ్చు. అద్భుతమైన క్లెన్సర్గా పనిచేస్తుంది. సబ్బుకు బదులుగా కుంకుడుకాయను వాడవచ్చు. చర్మాన్ని చల్లబరచడమే కాకుండా శుభ్రం చేస్తుంది. కుంకుడుకాయ రసంలో మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని చుక్కలు కలిపి ఫేస్ వాష్గా కూడా వాడవచ్చు. స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. మొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ను తొలగించడానికి కుంకుడుకాయ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. తామర, సోరియాసిస్ వంటి అనేక చర్మ వ్యాధులను పరిష్కరించడంలో సహాయపడుతుంది. శిశువులలో డైపర్ దద్దుర్లు నయం చేయడానికి కుంకుడుకాయ రసాన్ని వాడవచ్చు. అయితే ప్రభావిత ప్రాంతంలో రాయటానికి ముందుగా ప్యాచ్ పరీక్ష చేయాలి. ఇది తప్పనిసరి. ఇప్పటి వరకు చర్మ ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు జుట్టు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. కుంకుడుకాయను రసం రూపంలో కానీ పొడి రూపంలో కానీ వాడవచ్చు. ఈ మధ్యకాలంలో జుట్టు సంరక్షణ ఉత్పత్తులలో కుంకుడుకాయను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కుంకుడుకాయలో ఉండే విటమిన్ ఏ, డి, ఈ, కే జుట్టును మృదువుగా, కాంతివంతంగా చేస్తాయి. కుంకుడుకాయలో సహజ సిద్ధమైన యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండటం వలన బ్యాక్టీరియా మరియు ఇతర ఇన్ఫెక్షన్ నయం చేయడానికి ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. తలలో పేల సమస్యను తగ్గించడమే కాకుండా చుండ్రును కూడా తొలగిస్తుంది. మంచి కండిషనర్గా పనిచేస్తుంది. జుట్టు రాలకుండా ఒత్తిగా పెరిగేలాగా ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు జుట్టు ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం. కుంకుడుకాయలో సహజ యాంటీ విష లక్షణాలు ఉండటం వలన పాము లేదా తేలు కరిచినప్పుడు విషాన్ని బయటకు తీయటానికి ఉపయోగించవచ్చు. పొగాకు మరియు మాదక ద్రవ్య వ్యసనాన్ని నయం చేయటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మైగ్రేన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. కుంకుడుకాయల్లో ఉండే సోపోనిన్ ఖనిజ కణాల పెరుగుదల నిరోధిస్తుందని చాలా అధ్యయనాలు నిర్ధారించాయి. హిస్టీరియా మరియు మూర్ఛ నుండి ఉపశమనం కలుగుతుంది. కుంకుడుకాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వలన కీళ్ల నొప్పులను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ ఆరోగ్య, చర్మ, జుట్టు ప్రయోజనాలే కాకుండా కుంకుడుకాయలో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులను కుంకుడుకాయ రసంతో శుభ్రం చేయవచ్చు. ఈ రసంతో వాటికి స్నానం చేయిస్తే వాటి శరీరంపై సూక్ష్మక్రిములు ఉండవు. అలాగే కార్పెట్పై మరకలు పడితే ఒక పట్టాన వదలవు. అప్పుడు కుంకుడుకాయ రసాన్ని జల్లి అనంతరం బ్రష్తో మరకలను క్లీన్ చేయాలి. దాంతో కార్పెట్పై ఉన్న మరకలు అన్నీ తొలగిపోతాయి. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కార్లు, మోటార్ సైకిళ్ళు కుంకుడుకాయ ద్రవంతో క్లీన్ చేయవచ్చు. ఇలా క్లీన్ చేయడం వలన అవి తలతల కొత్త వాటి వలె మెరుస్తూ ఉంటాయి. బంగారు ఆభరణాలను శుభ్రం చేయడానికి కుంకుడుకాయ ద్రవం చాలా బాగా పనిచేస్తుంది. కుంకుడుకాయ ద్రవంలో బంగారు ఆభరణాలు నానబెట్టాలి. ఒక అరగంట సేపు నానబెడితే సరిపోతుంది. ఆ తర్వాత వాటిని తీసి మెత్తటి బ్రష్తో క్లీన్ చేయాలి. ఆ తర్వాత మంచి నీటితో నగలను శుభ్రం చేస్తే నగలు మెలమెలా మెరిసిపోతాయి. చూసారుగా ఫ్రెండ్స్, కుంకుడుకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు, ఎన్ని ఇతర ప్రయోజనాలు ఉన్నాయో సాధారణంగా వీటి గురించి చాలామందికి తెలియదు. ఈ వీడియో చూశాక వీటిని ఫాలో అవ్వండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.